ఓం శ్రీ సాయిరామ్. 1966 సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథిలో కొల్లూరి సోమశేఖరి గారు రచించినటువంటి పరమేశ్వర స్వరూపం అనేటువంటి వ్యాసం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. కృష్ణ యజుర్వేదమునందు శతరుద్రీయం అనేటువంటి పేరుతో ఒక అధ్యాయం కలదు. దీనినే రుద్రాధ్యాయమనియు నమోవాకమనియు అనుచున్నారు. ప్రస్తుతం ఇది నమ్మకమని వ్యవహరింపబడుతున్నది. ఇందు పరమేశ్వరుడు సకల జగస్వరూపుడని నిరూపింపబడినది. అట్టి పరమేశ్వరునితో తనకు సంతతము సంబంధము ఉండవలనని విషయము చమకం అనేటువంటి అధ్యాయమునందు తెలుపబడినది. మరియు నమ్మకమునందు ప్రతి వాక్యము ఒక్కొక్క మంత్రమవుతున్నది. ఈ విషయమును భాస్కర భట్టు తన వేద భాష్యమునందు స్పష్టముగా నిరూపించి ఉన్నాడు. మరియు పురుష సూక్తమునందు నిఖిల ప్రపంచము పరమేశ్వరుడే అనియు పరమేశ్వరుని యందు ప్రపంచమంతయు ఒక భాగమనియు నిరూపింపబడినది. శ్రీ సూక్తము, దుర్గా సూక్తము మునగు సూక్తమునందు లక్ష్మీ రూపముగాను దుర్గారూపముగా ఉన్న పరమేశ్వరుని శక్తి కొనియాడబడినది. వేదమనందాలి అర్ధాంతవాదములు, వేదమునందు అందర్థవాదములు, ఉపాఖ్యానములు కొన్ని కలవు. సాయిరామ్. వేదమునందు అర్ధవాదములు, ఉపాఖ్యానములు కొన్ని కలవు. ఉపాఖ్యానములు సత్కర్మానుష్ఠానం వలన మంచి ఫలము సిద్ధించుననియు చెడు పనుల వలన దుష్ఫలము వచ్చునయు బోధించున్నవి. మరికొన్ని బ్రహ్మ విద్యా శుద్ధి కొరకు ఏర్పడినవి. ఇక అర్ధవాదములు, నిందార్థవాదములనియు స్తుత్యర్థవాదములనియు రెండు రకములు. వీనిలో స్తుత్యర్థవాదములు కర్మలను అకర్మలకు అధిపతి పరమేశ్వరుడు శుద్ధించుతున్నవి. నిందార్థవాదములు చెడ్డ పనుల నుండి పురుషుని మరలించుచు భగవద ఉపాసనమునకు కనువైనటువంటి బుద్ధిని కలిగించుతున్నవి. ఇట్లే నిషేధములు కూడా నిందితములకు కర్మల నుండి పురుషుని మరలింపుచు భగవంతుని సేవించుటకు అభిముఖముగా చేయుతున్నది. మరియు దురవగాహము వేదమునకు వ్యాఖ్యానము లేనిది దాని అర్థము మనకు తెలియదు. అర్థము తెలియని నాడు ఆ వేదము వ్యర్థము, దుఃఖకరము కూడా అవుతున్నది. నహ్యన్యః పుండరీకాశాత్ వేదం వ్యాఖ్యాతుమర్హసి అనేటువంటి ఆయుక్తిని బట్టి పరమేశ్వరుడు ఒక్కడే సకల వేదములను వేదార్థము తెలిపినవాడు. వేదం అనంతము, అనంత విస్తారము శాఖలు కలయును. కావుననే శ్రీ శంకరాచార్యులు వేదము సర్వజ్ఞ కల్పమని చెప్పి ఉన్నారు. కాగా సర్వజ్ఞము ఆ వేదమునకు సర్వజ్ఞుడు పరమేశ్వరుడే వ్యాఖ్యానము వచ్చి ఆ వేదమును దాని అర్థమును ఋషులకు సంగ్రహముగా ఉపదేశించను. దిగ్మాత్రం తూచ్యతే ఏవ బుద్ధి రసాదిత లోకాన్ సర్వేదేవ భవిష్యతి అనేటువంటి ఆయుక్తిని బట్టి సత్వగుణ సంపన్నులు తప ప్రధానులైనటువంటి మహర్షుల ఉపదేశానుసారము ఆ వేదార్థమును విశదీకరించుకొనుచు తమ తమ శిష్యులకు బోధించుకొనుచు వచ్చిరి. సాయిరాం. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు
సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు ఓం శాంతి 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 जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय जय साई राम जय साई राम ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.